సంగారెడ్డిలో గల ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి అలా ఆనాటి పోరాట స్ఫూర్తితో ఈరోజు మరి ఇంకా అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. ప్రజాస్వామ్య పాలన అయినప్పటికీ కూడా ప్రజల యొక్క భూముల మీద మరి ఇంకా ప్రభుత్వాల పెత్తనం కొనసాగుతుంది. ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఈరోజు మైనింగ్ వ్యాపారం కానీ మీద అభివృద్ధి పేరుతో ప్రజల యొక్క భూములు గుంజుకోవడం, అభివృద్ధి పేరుతో ప్రజల యొక్క పచ్చని పంట పొలాలను విధ్వంసం చేసే కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మరి ఆనాటి మహనీయుల పోరాట స్ఫూర్తితో నేటి పాలకులు మరి ఆ రోజు ప్రజలు దేనికైతే పోరాడిండ్రో ఈరోజు కూడా ఇంకా రోడ్డు మీద ఎక్కితే కానీ ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ప్రజల అభిప్రాయం కోరే ప్రభుత్వం పాలన సాగాలి. దాన్ని పూర్తిగా ఆనాటి మహనీయుల పోరాట స్ఫూర్తితో నేటి పాలకులు కానీ అధికారులు కానీ మరి పరిపాలన చేయవలసిన అవసరం ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీ పేరును చాకలి ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయం. మరి తెలంగాణ ప్రభుత్వానికి మా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత 2-3 సంవత్సరాలుగా ఐలమ్మ పేరు ఒక విద్యా సంస్థకు పెట్టాలని మరి డిమాండ్ చేసినాం. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషం, హర్షణీయం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆమె యొక్క పోరాట స్ఫూర్తి తరతరాలకు అందించి గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంకా అనేక రకాలుగా ఇంకా దివ్యాంగులు కానీ అటు మహిళలు కానీ యువత, నిరుద్యోగ యువత అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఆనాటి పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ నేటి పాలకులు మరిన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం మరి అందరి కోసం బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల కోసం మరిన్ని పథకాలు పెట్టి మరి పేద ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా మరి పరిపాలన ఉండాలని కోరుతూ మేము ఈరోజు వచ్చిన వారందరికీ మరి ఐలమ్మ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జోహార్ ఐలమ్మ, జోహార్ ఐలమ్మ, వర్ధిల్లాలి ఐలమ్మ ఆశయాలు, వర్ధిల్లాలి ఐలమ్మ ఆశయాలు.